పాకిస్తాన్లో మరో సంక్షోభం. ఈ సంక్షోభం ఏంటంటే రిలేటెడ్ టు ఇమ్రాన్ ఖాన్ డెత్ రూమర్స్. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అంటే 2018 నుంచి 2022 వరకు 4 సంవత్సరాల పాటు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసి 1992లో పాకిస్తాన్కి మొట్టమొదటి వరల్డ్ కప్ క్రికెట్ తెచ్చిన ఒక వీరుడు అనమాట. హైలీ సెలబ్రిటీ ఫిగర్. పాకిస్తాన్ అపోజిషన్కి ఒక ప్రతీకాత్మక ఒక సింబల్ కూడా. ఆయనే ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ లీడర్. ఈయన 2022 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ప్రస్తుతం రావిల్పిండి అంటే పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్ జైలు, అడియాలా జైలు, అక్కడ దారుణమైన పరిస్థితుల్లో జైల్లో ఉండడం. పాకిస్తాన్ మరో సంక్షోభంలో కూరుకుపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అపోజిషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన 2 కోట్ల మంది కార్యకర్తలు, ఆల్మోస్ట్ ఇప్పటికిప్పుడు ప్రస్తుతం 20 లక్షల మంది కార్యకర్తలు వార్నింగ్. ఇస్లామాబాద్ దగ్గర రావిల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్, అసీం మున్నీర్ యొక్క హెడ్ క్వార్టర్కి సంబంధించి అడియాలా జైలు ముట్టడికి ఇప్పుడు 20 లక్షల మంది పాకిస్తాన్ తెహ్రీక్ ఈ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు గుమికూడి ఉన్నారు అనే ఒక రిపోర్ట్ వస్తుంది. దానికి సంబంధించింది ఏంటంటే పాకిస్తాన్లో ఎమ్మీ నామినేటెడ్ వరల్డ్ క్లాస్ ఒక జర్నలిస్టు, ఆయన పేరు ఏంటంటే వజాహిద్ సయ్యద్ ఖాన్. ఈయన ఒక అతిపెద్ద ఒక బాంబు పేల్చాడు పాకిస్తానీ రాజకీయాల్లో. అదేంటంటే జైల్లో ఇమ్రాన్ ఖాన్ చనిపోయి ఉండొచ్చు అనడానికి ఆయన 3 ఎవిడెన్సులు చూపించాడు. ముఖ్యంగా రావిల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్లో 3 సీనియర్ ఆర్మీ అఫీషియల్స్ని కోట్ చేస్తూ ఆయన చెప్పడం అనమాట. అంటే 3 ఎవిడెన్సులు కూడా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్టే అనుకుంటూ ఈ జర్నలిస్టు పెద్ద బాంబు పేల్చడం జరిగింది, ఆ వజాహిద్ సయ్యద్ ఖాన్. ఇప్పుడు ఈయన పేర్చిన బాంబుని పాకిస్తాన్ ఆర్మీ అసీం మున్నీర్ నేతృత్వంలో దాన్ని ఖండించడం కూడా జరిగింది. కానీ పాకిస్తాన్లో జరగవలసిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీ 2 కొడుకులు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, డజన్ పైగా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇస్లామాబాద్ హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. హైకోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్ వెంటనే ఫ్యామిలీ మెంబర్స్, లాయర్స్తో, కౌన్సిలర్తో ఇమ్రాన్ ఖాన్ జైల్లో వీళ్ళని మీట్ చేయించండి, అర్జెంటుగా కల్పించండి అనుకుంటూ అక్కడ హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బ్రతికుంటే వాళ్ళని కల్పిస్తారు, కానీ చనిపోయి ఉంటే అది అసంభవం అని తెలుస్తుంది. మరి ఇమ్రాన్ ఖాన్ జైల్లో అడియాలా జైల్లో బ్రతికున్నాడా చనిపోయాడా అంటే ఇప్పుడు ఈ యొక్క వాజిద్ సయ్యద్ ఖాన్ అనే జర్నలిస్ట్, ఫేమస్ వరల్డ్ క్లాస్ జర్నలిస్ట్ చెప్పినట్టు ఆయన చనిపోయే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ ఆయన బ్రతికున్నా కానీ విపత్కర పరిస్థితిలో మాట్లాడలేని ఒక పరిస్థితిలో ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన నడవలేని పరిస్థితి, 75 ఇయర్స్ ఓల్డ్, 6 అడుగుల పైన ఉన్నా కానీ హైలీ స్పోర్ట్స్ పర్సన్ అయినా, హైలీ ఫిట్నెస్ ఉన్న ఆయన నడవలేని పరిస్థితి. కంటి చూపు ఇప్పటికే 85% పోవడం, ఒక కన్ను కంప్లీట్గా పోవడం, నడవలేకపోవడం భయంకరమైన పరిస్థితి. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆయన జైల్లోనే లైంగిక దాడి జరిపినట్టు ఒకప్పుడు, ఒక 1 ఇయర్ బ్యాక్, తర్వాత 6 మంత్స్ బ్యాక్ వాళ్ళ సిస్టర్ ఆరోపణతో ఒక నెల రోజుల పాటు నిరసన దీక్ష తర్వాత ఆయన కల్పించడం జరిగింది. అప్పుడు ఓకే, కానీ హెల్త్ దారుణంగా డిటరాయిరేట్ అయినట్టు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లో బ్రతికుండే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ పంపించి ఆయనకి మొత్తం కోమా దశలో ఐసీయూలో ఉన్న ఆయన చనిపోయినా మాత్రం ఈ యొక్క పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ కార్యకర్తలు రణరంగాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఇటు బలూచిస్తాన్ పరిస్థితి ఒక రకంగా, వాళ్ళు స్వతంత్రం ఆగస్టు 11న స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలో తెలియడంలా. పీఓకేలు చూస్తే గత 4 నెలలుగా జమాయిత్ యాక్షన్ ఆ కమిటీ ఆధ్వర్యంలో భయంకరమైన నిరసన దీక్ష, ఇండియాలో కలిసిపోతామని పీఓకేలో. తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఈ యొక్క టీపీపీ ఏది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడులు, భయంకరంగా దాడులు ఎక్కడికక్కడ. సో ఇప్పుడు పాకిస్తాన్ అంతటా కూడా పాకిస్తానీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా, ముఖ్యంగా పెట్రోలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడంపై నిరసన దీక్షలు. సో పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్, దారుణమైన ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ అనమాట. సివిల్ వార్, ఇట్స్ నాట్ ఏ సివిల్ వార్ సిచ్యువేషన్ అండి, ఒక తిరుగుబాటు, ఒక అంతర్యుద్ధ పరిస్థితులు, ఒక ఆఫ్రికాలో సూడాన్ లాంటి పరిస్థితి కంటే హీనమైన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ డెత్ అయినా కానీ, లేకపోతే ఆయన పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఒక కోమా ఐసీయూలో ఉన్నా కానీ
ఇప్పుడు 20 లక్షల మంది అడియాలా జైలును ముట్టడించే అవకాశం ఉంది. అలా జరిగితే మాత్రం పాకిస్తాన్ ఆర్మీకి ఒక విపత్కర పరిస్థితి. అసీం మున్నీర్ చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే బలూచిస్తాన్ ఇష్యూతో పీఓకే విషయంలో ఇమ్రాన్ ఖాన్ అసలు ఇది అసీం మున్నీర్ ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఒకటి దాపురించింది. ఇప్పుడు రీసెంట్గా హౌతీస్ పాకిస్తాన్ నౌక మీద అటాక్ చేయడం, పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్తో యుద్ధానికి వెళ్ళాలి, లేదా ఇరాన్ హౌతీస్తో యుద్ధానికి వెళ్ళకపోతే సౌదీ ఖతార్లు దానికి ఫండ్స్ క్లోజ్ చేసే అవకాశం ఉంది. చైనా మాట వినకపోతే, ఇరాన్కి సపోర్ట్ చేయకపోతే చైనా నిధులు ఇవ్వదు. సో విపత్కర పరిస్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కుప్ప కూలిపోయిన ఒక వ్యవస్థ పాకిస్తాన్లో ఉంది. అది ఇంటీరియర్ మినిస్టర్ నఖ్వీయే దాన్ని చెప్పడం జరిగింది. ఏమనంటే పాకిస్తాన్ 75 సంవత్సరాల పాకిస్తాన్ కృషి అంతా కొలాప్స్ అయిపోయింది అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. విపత్కర పరిస్థితి. టెర్రరిస్టులు ఎక్కడికక్కడ రెచ్చిపోస్తున్నారు. ఈ దారుణమైన లా అండ్ ఆర్డర్ లేదు అనే పరిస్థితి అక్కడ వచ్చింది. షహబాజ్ షరీఫ్ ప్రధాన నేతృత్వంలో ప్రభుత్వం పనిచేయలేకపోతుంది. ఆర్మీ పూర్తిగా లేదు. ఒక ద్వంద్వ పరిపాలన, డ్యూయల్ గవర్నమెంట్. అసీం మున్నీర్ పూర్తిగా చేజిక్కించుకోలే, అలాగని సివిలియన్ గవర్నమెంట్ ఈ యొక్క నవాజ్ షరీఫ్ పార్టీ అయిన షహబాజ్ షరీఫ్ని పూర్తిగా చేయనివ్వడంలా. సో విపత్కర పరిస్థితి, ఒక గవర్నమెంట్ లేని పరిస్థితి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ డెత్ అనేది అయ్యి ఉంటే మాత్రం ఇది లేదా కోమాలో ఉండి కదలలేని పరిస్థితి అనేది ఉంటే మాత్రం దారుణమైన పరిస్థితి. నాకు తెలిసినంతవరకు రేపు ఆయన్ని జైల్లో ఆయన్ని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఆయన కదలలేని స్థితి. ఒకవేళ ఆ విపత్కర పరిస్థితులు ఉంటే జైలుకు కూడా ఆర్మీ వెళ్ళని అలౌ చేసే పరిస్థితి లేదు, కోర్టులో ఉన్న. ఒకవేళ అలౌ చేయకపోతే మాత్రం ఒక 12 గంటల్లో కార్యకర్తలు అడియాలా జైలును ముట్టడించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన ఇమ్రాన్ ఖాన్ అసీం మున్నీర్ విషయానికి వస్తే, అసీం మున్నీర్ ఇమ్రాన్ ఖాన్ని ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బ్రతికి బట్టగట్టి బయట పడడు అని శపథం చేయడం జరిగింది. అది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్ష పార్టీ, ఇది పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్. ఆయన ఉంటే ప్రతిపక్షం ఉన్నట్టు, ఆయన ఉంటే ప్రజాస్వామ్యం కోసం ఆయన పోరాడతాడు, వీధులంటా పోరాడతాడు. సో ఆర్మీ పరిపాలన చేయలేదు, అందుకని ఆయన లోపల ఉండాలి. ఆయన మీద ఇప్పటికే 3 విపత్కరమైన కేసులు. ఒక కేసు ఏంటంటే ఆయన ఆల్ ఖదీర్ ట్రస్ట్లో మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ని వాడుకున్నాడని 14 సంవత్సరాల జైలు శిక్ష. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్లకి సంబంధించి ఈయన వైఫ్కి ఈయనకి 17 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే టోటల్గా 31 ఇయర్స్ జైలు శిక్ష పడింది. దాంతోపాటు ఇంకా వేరియస్ దేశద్రోహం కేసులు ఉన్నాయి. సో ఆయన జైలు నుంచి బయటపడే అవకాశాలే లేవు. కాబట్టి జైల్లోనే ఆయన మరణించే అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడే ఈ యొక్క మన భయంకరమైన ఈ హైలీ ఫేమస్ జర్నలిస్టు వజాహిద్ సయ్యద్ ఖాన్ చెప్పినట్టు ఆయన చనిపోయే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 31 మంది అమెరికా సెనేట్ సభ్యులు కూడా దాని మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్లీ వేరియస్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ పొలిటీషియన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేయడం హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుందని. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ డెత్ అనేది ఇప్పుడు పాకిస్తాన్ మరో పతనానికి ఇంకొక హేతు అవ్వబోతుందని మనం చెప్పుకోవచ్చు.